అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుండి అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత. హలో చిత్ర, ఎందుకింత లేట్ అయిందక్క? నేను పెద్దమ్మ ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? చిత్ర అది చెప్పక్క, ఏమైంది? నేను ఇక్కడ ఇంటికొచ్చాను చిత్ర. ఆ ఇంటికా? వర్ధన్ గారు తీసుకెళ్లారా అక్క? ఎంత శుభవార్త చెప్పావు. నువ్వనుకుంటున్నట్టు శుభవార్తలేం జరగలేదు చిత్ర. నేను వేరే ఓ ఇల్లు తీసుకున్నాను. ఇవాల్టి నుంచి అక్కడే ఉంటాను. పొద్దుట చెప్తే నువ్వు రాధమ్మ ఒప్పుకోరు, నన్ను ఫోర్స్ చేసి అక్కడే ఉంచేస్తారు. అందుకే చెప్పలేదు. ఏమీ అనుకోకు. అక్క, ఎందుకిలా చేసావు? అవునులే, ఎంతైనా నేను సొంత చెల్లెల్ని కాదుగా, అందుకే వేరే ఇల్లు తీసుకున్నావా? అంతేనా? లేకపోతే మావయ్య మాటలకి బాధపడి? ఛా, అదేం కాదు. నా కాళ్ల మీద నేను నిలబడాలనే తాపత్రయం, ఎవరికీ బరువు కాకూడదనే ఓ చిన్న ప్రయత్నం, జీవితంతో చేస్తున్న పోరాటం. అక్క, మరోలా అనుకోకమ్మా, ప్లీజ్ అర్థం చేసుకో. రాధమ్మకు కూడా చెప్పు. కానీ నువ్వు అక్కడ ఒంటరిగా. లే చిత్ర, నేనిప్పుడు ఒంటరిదాన్ని కాదు. ఉంటాను. జాగ్రత్త అక్క. ఆల్ ద బెస్ట్. ఉంటాను. ఏంటమ్మా, గౌరమ్మ వేరే ఇల్లు తీసుకుందా? అవును పెద్దమ్మా. వద్దని గట్టిగా చెప్పపోయావమ్మా? చెప్పలేను పెద్దమ్మా. అక్క అంటే నాకు గౌరవం. దాన్ని అనుసరించగలనే కానీ అధికారం చూపించలేను. ఇప్పుడు ఆ షేర్స్ కొంటాం అవసరమా వైదేహి? షేర్స్ అనేవి బయట వాళ్ళ దగ్గర నుంచి ఎంత ఎక్కువగా కొంటే అంత మంచిదండి. మమ్మీ, మీ అల్లుడు గారు ఏదో చెప్పాలంటున్నారు. ఏంటి? పెస్టిసైడ్స్ ఫ్యాక్టరీ సంగతా? ఆ సైట్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందిగా. ఎప్పుడు మొదలెడుతున్నారు అల్లుడు గారు? అది మొదలు పెట్టడానికి ఫైనాన్స్ కోసం. ఫైనాన్స్ కోసం ఆస్తిలో మా వంతు రాసిచ్చేస్తే. ఎంత ధైర్యం మీకు? ఆస్తి రాసివ్వాలా? మీరుండండి. అల్లుడు గారు, మీ నాన్నగారు మీకు ఆస్తిలో వాటా రాసివ్వలేదా? మీ అమ్మాయి అక్కడ పంపకాలు జరగకముందే పూర్తి చేసింది. ఆ డబ్బుతోనే ఫెర్టిలైజర్స్ కంపెనీ పెట్టి దివాలా తీసి ఇక్కడికి చేరాం. ఏ ఇక్కడ కూడా దివాలా తీయిద్దామనే? చూసారా, నేను వీళ్ళని అడగనంటే మీరు విన్నారా? అందుకే అన్నారు చెడి పుట్టింటికి చేరకూడదు అని. మంజు, ఆస్తి పంపకాలనేవి సాధారణంగా తల్లిదండ్రుల తదనంతరం జరిగేవి. కానీ మీరు చాలా తొందరపడుతున్నారమ్మా. అడిగితే నిష్ఠూరం వస్తుందని మాకు తెలుసమ్మా. కానీ ఏం చేస్తాం, తప్పనిసరి అయిపోయింది. ఈయన మాత్రం ఎన్నాళ్ళు కూర్చుంటారు ఖాళీగా? భూషణం, నీ అభిప్రాయం కూడా ఇదేనా?
లేక మంజు ఫోర్స్ చేస్తోందనా? ఇది మరీ బాగుంది. నేనేనా చెడ్డదాన్ని? ఏమండి నోరు మెదపరే? ఆ నేను అదే అంటున్నాను. ఆస్తి పంచిచ్చేస్తే మా బతుకు మేము బతుకుతాం. రబ్బిష్. ఆస్తి లేదు, పాస్తి లేదు. నేను ఇప్పట్లో పంచే ప్రసక్తే లేదు. ఎందుకు పంచేవారు? మొత్తం ఆస్తంతా ముక్కలు ముక్కలుగా మీ పెద్ద కోడలికి కట్టపెట్టడానికి ఉండదనా? ప్రీతి, వదిన గారి వాళ్లతో పాటు మాకు మా వాటా పంచివ్వండి, వేరే వెళ్ళిపోతాం. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తోందా? ఇంతకాలం నువ్వేం మాట్లాడినా ఏం చేసినా చిన్నపిల్లవులని సరిపెట్టుకున్నాను. ఈ విషయంలో ఊరుకునేది లేదు. ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడానని మీరంతగా ఆవేశపడుతున్నారు? మీరు మీ పెద్ద కోడలు డొనేషన్ల పేరు మీద ఆస్తంతా దానాలు చేసిన తర్వాత ఇంకేం మిగులుతుంది? మమ్మల్ని బికారుల్ని చేసి వీధులకి తరిమేద్దామనా మీ ప్లాన్? ప్రీతి, డాడీ. వచ్చావా? చూడు నా పరిస్థితి ఎలా తయారైందో. కట్టుకున్నవాడు వెర్రిదంటే వాడంతా వెర్రిదందట. ఆఖరికి మీ నాన్నగారు నా మీద చెయ్యెత్తారు. ఐఎమ్ సారీ వంశీ. ప్రీతి ఆస్తి పంపకాలంటూ నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే కోపం కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఎందుకో అంత కోపం? న్యాయంగా మాకు రావాల్సిన ఆస్తిని పంచివ్వమండం తప్ప. విన్నావా వంశీ? మేమిద్దరం బతుకుండగానే మంజు ప్రీతి ఆస్తి పంచుకుని విడిపోతామంటున్నారు. తప్పేం మాట్లాడారు మమ్మీ? వంశీ, వాళ్ళు అడిగిన దాంట్లోనూ న్యాయం ఉంది మమ్మీ. వంశీ, నువ్వు వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నావా? ఏ, మీరు నా భార్య మీద చెయ్యెత్తి తన్ని లోకు చేయడం లేదా? అందుకు సారీ చెప్పాను కదరా. ఇలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ కలిసుండే కంటే విడిపోవడమే మంచిది డాడీ. ప్రీతి అడిగినట్టు ఆస్తిలో మాకు కూడా వాటా రాసివ్వండి, మేం వేరే వెళ్ళిపోతాం. వంశీ, ఏమిట్రా ఇది? వర్త చూస్తే అలా అయిపోయాడు. నువ్వు ఇలా మారిపోతావనుకోలేదురా. మా ఆశలన్నీ నీ మీదే పెట్టుకుంటే ఆస్తులు పంచుకుని వేరే వెళ్ళిపోతానంటావేంట్రా? మీరెంత చిన్న చూపు చూస్తున్నా సిగ్గు లేకుండా మీరు పడేసే రొట్టె ముక్క కోసం మీ గుమ్మల్లో పడిగాపులు పడాలా? అదేం వీల్లేదు. ఆస్తి పంచివ్వాల్సిందే. అవును మమ్మీ, మా వంతు మా మొహాన పడేస్తే పోయి పరువుగా బతుకుతాం. తొందరలో మా రాతకోతలు పూర్తి చేస్తే మంచిదంకుల్. విన్నారుగా, నాకు అదే మంచిదనిపిస్తోంది. ఊరుకో వైదేహి, బాధపడకు. ఏమిటండి ఇది? అసలు ఇది నా ఇల్లేనా? పిల్లలు మన కళ్ళ ముందే పోట్లాడుకుంటున్నారు. ఆస్తులు పంచమని పేచి పెడుతున్నారు. మన పెద్దరికాన్ని దోసి పడేస్తున్నారు. ఎందుకండి? ఎందుకు ఇలా జరుగుతోంది? కర్మ వైదేహి, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకో. అవునండి, ఇవన్నీ నీ చేసిన పాపకర్మలే. కొత్త కోడలుగా కుడికాలు లోపల పెట్టి వచ్చింది మొదలు గౌరీని ఏడిపించాను, నానా బాధలు పెట్టాను. ఇంట్లోంచి వెళ్ళగొట్టాలని ఎన్నో విధాల ప్రయత్నించాను. ఇప్పుడు తీరా వెళ్ళిపోయాక, వనవాసానికి రాముణ్ణి పంపించాక కైకేయి ఏడ్చినట్టు గుండెలు బాదుకుని ఏడుస్తున్నాను. ఊరుకోమన్నానా? ఏమిటిలా చిన్నపిల్లలా దిగులు పడిపోతున్నావు? ఏమండి, గుమ్మం దాటి వెళ్ళింది మన పెద్ద కోడలు కాదండి, ఈ ఇంటి సుఖము శాంతి. అవును వైదేహి, మన ఇంటి సుఖము శాంతి గౌరీ రెండు పాదాలు. అవి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. వంశీ, నువ్వేనా ఇలా మారిపోయింది?
నన్ను సపోర్ట్ చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. నన్ను ఆశ్చర్యంలో ముంచేసావు తెలుసా? పోన్లే, నిన్నేదో ఓ దాంట్లో ముంచేశాను, అంతే చాలు. నిజంగా నిజంగా నువ్వు ఆస్తి పంపకం కావాలని అడిగావా, లేకపోతే నేనేమైనా కలగన్నానా? కల కాదు, నిజమే. అయినా ఎన్నాళ్ళని ఇంట్లో పడుంటాం. ఎవరి కుంపటి వాళ్ళు పెట్టుకుంటే ఏ గొడవ ఉండదు. అబ్బా, నువ్విలా మాట్లాడుతుంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? మా మమ్మీకి తెలిస్తే పరమానంద పడిపోతుంది. ఇక చూడు, చూపిస్తా ఈ ప్రీతి తడాకా ఏంటో. పోన్లే, ఇన్నాళ్ళకైనా మెచ్చుకున్నా, అంతే చాలు. నువ్వింత ప్రయోజకుడివైతే మెచ్చుకోకుండా ఉండగలనా? దీనికోసమే కదా నా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసింది. అబ్బో, కాయలు పండ్లైపోయినట్టున్నాయే. థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మీ, మమ్మీ, వాట్ బేబీ, ఇంత పొద్దున్నే వచ్చా? ఐఎమ్ వెరీ హ్యాపీ మమ్మీ, వెరీ వెరీ హ్యాపీ. ఏమైంది? ఆ గౌరికి ఏమైనా జరిగిందా? నో మమ్మీ, వంశీ వంశీ మన దారిలోకి వచ్చేసాడు. అంటే అర్థం కాలేదే. నిన్న వాళ్ళ అక్క బావ ఆస్తిని పంచివ్వమని అడుగుతుంటే మా అత్త మామల్ని నేను వెళ్లి తగులుకున్నాను. కరెక్ట్ గా అప్పుడే వంశీ వచ్చాడు. నా మీద మండిపడతాడేమో అనుకుంటే నన్నే సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు మమ్మీ. అమ్మో, నీ మొగుడే ఇలా మారిపోతాడని కల్లో కూడా అనుకోలేదే. మీ డాడీని బుట్టలో పెట్టడానికి నాకు 10 సంవత్సరాలు పడితే నువ్వు 10 నెలలు పట్టకుండానే బుట్టలో పెట్టావు. ఎంత ఎదిగిపోయా బేబీ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నా పేరు నిలబెట్టావు. రాత్రి నుంచి ఈ న్యూస్ నీకెప్పుడెప్పుడు చెప్పాలని తెగ ఎదురు చూశాను మమ్మీ. ఫోన్లో చెప్పడం కన్నా నిన్ను డైరెక్ట్ గా కలిసి నీ కళ్ళల్లోని ఆనందాన్ని పర్సనల్ గా చూడటమే బాగుంటుందనిపించి పరిగెత్తుకుంటూ వచ్చేసాను. కరెక్ట్ కరెక్ట్. ఆ ఇంట్లో మనకి కొరుకుడు పడని పంటి కింద రాయి నీ మొగుడే. అతనే మన వైపు వచ్చేసాక ఇంకా మనకి ఎదురేంటి బేబీ. మెల్లిగా వైదేహిని ఒక్కొక్క మెట్టు దింపొచ్చు. కంపెనీ మన చేతికొస్తుంది. అవును మమ్మీ, వంశీలా మారిపోతాడని అస్సలు ఊహించలేదు. ఇంకా నమ్మశక్యంగా లేదు. అవును బేబీ, ఇంతలోనే ఇంత మార్పు ఎలా వచ్చిందంటావ్? ఏమో, నేను చెప్తాను విను. వంశీకి వర్ధన్ బాబుకి పట్టం లేదు. వంశీ తన షేర్ పంచుకొని వెళ్ళిపోయి వర్ధన్కి తన ప్రతిభ ఏంటో తెలియజేయాలనుకుంటున్నాడు. అంతేనంటావా? దీన్నే మిత్రభేదమని చిన్నేశ్వరు చెప్పాడు. ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళావు? నీ మొహం, ఆయన దగ్గరికి నేను వెళ్ళడం ఏంటే? ఆయన పంచతంత్రం అనే పుస్తకంలో రాశాడు. ఈ సెంచరీ వాడు కాదు. అలాగా? ఆ తర్వాత? మిత్రలాభం అంటే మనం రేఖతో ఫ్రెండ్షిప్ చేసి గౌరీతో ఆమె శత్రుత్వం పెంచి పోషించి సాధించే విజయం అన్నమాట. ఆ తర్వాత? సంధి విగ్రహం. విగ్రహం అంటే ఆఫీస్లో నీ స్టాచ్యూ పెట్టిస్తావా? బాగుండదేమో మమ్మీ. నిన్ను ఫారెన్లో చదివించి చాలా తప్పు చేశాను బేబీ. ఏమైంది మమ్మీ? మన పెద్దవాళ్ళు ఇలాంటి తంత్రాలు, గొప్ప గొప్ప వ్యూహాలు ఎన్నో తెలుగులో రాశారు బేబీ. అవన్నీ మిస్ అయిపోయావు. ఫోన్లే మమ్మీ, వంశీ నా దారిలోకి వచ్చేసాడు కదా, అవన్నీ మిస్ అయిపోయానన్న బాధే లేదు. జాగ్రత్త, అతనితో ప్రేమ నటించు, దారి మళ్ళీపోనివ్వకు. నటించడం ఎందుకు? ఒక్కసారి మన మాట విన్నాడని నిజంగానే ప్రేమించేస్తావా? పిచ్చి బేబీ. కైకేయి సత్యభామ పుట్టిన నేల మీద పుట్టి మగాణ్ణి సాధించకపోతే ఎలాగే? సరే, ప్రేమగా ఉన్నట్టు నటిస్తాను. తర్వాత? వంశీని ఆ ఇంటి నుండి వేరేగా తీసుకెళ్ళిపో. వైదేహి, రాఘవనాథులు ఒంటరి వాళ్ళైపోవాలి. మా ఆడబిడ్డ మొగుడు ఉంటారుగా. పంపకాలప్పుడు వాళ్లకు అన్యాయం జరుగుతోందని బాగా ఎక్కించి గొడవలు పెంచి తల్లి కూతుళ్లను మొహాలు చూసుకోకుండా చెయ్యాలి. ఒక్కసారి ఆస్తి విషయంలో గొడవలొస్తే ఇక తిరిగి కలవరు. మరి మా బావగారి సంగతో? ఆ సంగతి రేఖ చూసుకుంటుంది. అతన్ని కుటుంబం నుండి విడదీయడం, గౌరీకి విడాకులు ఇప్పించడం సక్సెస్ఫుల్ గా జరిగేటట్టు చూస్తుంది. మరి గౌరీకి పుట్టినవాడు?
శివ ఉన్నాడుగా, వాడు చూసుకుంటాడు, మధ్యలో మనకెందుకు. యు ఆర్ గ్రేట్ మమ్మీ. గౌరీ, ఇక్కడున్నాను శివ. గౌరీ, నువ్వు చెప్పినవన్నీ వచ్చాయో లేవో చూడు. ఆ, అన్నీ వచ్చినట్టే. నాతో పాటుగా నా కష్టాలు కన్నీళ్లు కూడా. గౌరీ, ఒక్కొక్కసారి గెలిపిస్తూ మధ్యలో మళ్ళీ ఓడిస్తూ నాతో ఆటాడి వినోదం చూస్తున్నాడా దేవుడు. ఏమైనా ఇలా ఒంటరిగా ఉండటం అది ఈ సమయంలో నాకు నచ్చలేదు గౌరీ. ఒంటరితనం నాకు పుట్టుకతో వచ్చింది శివ. కానీ ఈసారి నేను ఆ ఇంటి నుండి ఒంటరిగా రాలేదు, ఒక తోడుతో వచ్చాను. ఏమిటో గౌరీ, పట్టాభిషేకమైన సీతమ్మని మహారాణిలా చూడలేక అడవుల్లో దింపేశాడు ఆ సామి. అది నెల తప్పాక నిన్ను ఉట్టప్పుడంతా రాణివాసంలోంచి ఇలాంటప్పుడు ఈ ప్రపంచంలోకి వదిలేశాడు. మంచిదేగా శివ. ఆ సీతమ్మంత శక్తే నాకుంటే లవకుశలే నాకు పుడతారు. అమ్మో, కవల పిల్లలా? నేను 2 చేతులతో ఎత్తుకొని పెంచాలా? నా వల్ల కాదు. భారం మీద పట్టాక వల్ల కాదంటే ఎలా శివ? తప్పదు. ట్రైనింగ్ ఎలా ఉంది మాధవి? బాగానే ఉంది బావా, నాకు ఇష్టమైన ప్రొఫెషన్ కదా. హాస్టల్లో భోజనం అది బాగుందా, లేక నేను వచ్చి మాట్లాడినా? ఏం లేదు బావా, బాగానే ఉంది. ప్రతి సండే కాకపోయినా అప్పుడప్పుడు నేను వచ్చి నిన్ను బయటికి తీసుకొస్తుంటాను, సరేనా? నేను నీకు ప్రాబ్లంగా మారాను కదా బావా. నువ్వేమీ పరాయదానే కాదు మాధవి, నీకు ఆ హక్కు ఉంది. బావ దగ్గర నీకు మొహమాటం ఏంటి? ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. సరే, నా బావ సొమ్ముతో ఇంకెన్ని ఐస్ క్రీమ్లు ఇప్పిస్తావో చెప్పు, తింటాను. అమ్మో, గడుచుదానవే. రెస్టారెంట్ చాలా ప్లెజెంట్ గా ఉంది కదూ? అవునవును. మీకు ఈ రెస్టారెంట్ అంటే చాలా ఇష్టం అనుకుంటాను. అవును, నెలలో 2 times అయినా వస్తుంటాను. ఏంటి ఇక్కడ ఆగిపోయారు? మీరు వెళ్ళి కూర్చోండి, నాకు చిన్న పని ఉంది, చూసుకొని వస్తాను. ఓకే.